హాయ్, ఐయామ్ రేవతి. మనలో చాలామంది మనం ఫేస్ చేసే చిన్న చిన్న డిసార్డర్స్ అంటే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూ కావచ్చు, అదేవిధంగా పీసీఓడి కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, వీటన్నిటికి మెయిన్ రీజన్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనే అపోహలో ఉంటాము. అంటే పేరెంట్స్‌కి ఉండటం, గ్రాండ్ పేరెంట్స్‌కి ఉండటం, వీళ్ళ ద్వారానే మనకు సంక్రమించిందనే అపోహలో ఉంటాము. కానీ అది 30% మాత్రమే మనకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని కలుగుతాయి. మిగిలిన 70% కూడా మన లైఫ్ స్టైల్ మీదనే మన బాడీ హెల్త్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే టైమ్ టు టైమ్ స్లీప్, టైమ్ టు టైమ్ ఫుడ్డు, వాటర్ ఎలా తీసుకోవాలి, తీసుకునే ఆహారంలో ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, వీటన్నిటి మీదనే మన లైఫ్ స్టైల్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మనకు వచ్చే వ్యాధులు కూడా వీటి మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ మీదనే ఎక్కువగా వదిలేసి బై సపోజ్ మనకు షుగర్ వ్యాధి వచ్చింది అంటే మన బాడీలో క్రోమియం మినరల్ లోపించటము, అదేవిధంగా థైరాయిడ్ వచ్చింది అంటే మన బాడీలో సెలేనియం మినరల్ లోపించడం వల్లే కలుగుతుంది తప్పితే మన పేరెంట్స్‌కి ఉందనో, గ్రాండ్ పేరెంట్స్‌కి ఉందనో మనకు ఆ వ్యాధులనేవి 100% వచ్చే ఛాన్స్ లేదు. మీరు మరిన్ని హెల్త్ విషయాలు తెలుసుకోవాలి అంటే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.